కట్టుగా అవి ఎగిరిపోతాయి, అడుపు నింపుకొని మరలా తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి పోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మనము చదివాం కదా ప్రియులారా. మరి చదివిన యొక్క వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే అంటే యేసుక్రీస్తు వారు బయలుదేరి ప్రియులారా యెరికో పట్టణానికి వస్తూ ఉన్నారు. ఈ వాక్యం మీకు చాలాసార్లు చెప్పాను. చెబుతూ ఉన్న కొలది దేవుడు కొత్త వాక్యాలను పరిచయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాటలోనే ఎన్నో అర్థాలు ఉంటాయి, ఒక్క వాక్యంలోనే ఎన్నో ప్రసంగాలు దాగి ఉంటాయి. దేవుని వాక్యము అనంతమైనది, దేవుని వాక్యము అమూల్యమైనది, దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యము మనకు ఎలా కనబడుతుంది అంటే మనము ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న విషయాలను బయట పెడుతుంది, మనలో ఉన్న లోటుపాట్లను బయటకు తీస్తుంది. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రియులారా కాళ్ళలో ఏదైనా ముళ్ళు దిగిందనుకోండి, ఆ ముళ్ళు బయటికి వచ్చేదాకా మనం కాలు సరిగ్గా నేల మీద మోపలేం, నడవలేం. దాన్ని ఏమంటారంటే కుంటూ నడుచుకుంటూ ఉంటారంట. అది బయటకు వచ్చేదా ఏదో ప్రయోగాలు చేస్తాం, ఏదో పిన్నిస్ ద్వారైనను ఏదైనా పాలు పోసైనను ఏదో ఆ యొక్క కాళ్ళలో దిగిన ముళ్ళును బయటకు తీసుకొస్తాం. బయటకు వచ్చేదాకా ఆ నొప్పి అలాగే ఉంటుంది. ఆ ముళ్ళు ఏమవుతుందంటే ప్రియులారా ఒకవేళ అడుగేసుకొలితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, అడుగేసుకొలితే ఏమవుతుందంట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే విధంగా ముళ్ళులాగా మనలో ఉన్న లోటుపాట్లు, అలాగే ఆ లోటుపాట్లు మనం తీసేసుకోకపోతే, మనలో ఉన్న పొరపాట్లు మనం తీసేసుకోకపోతే, మనలో ఉన్న చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, ఏమైనా కష్టాలు, ఇబ్బందులు ఏ విధమైన సరే వాటన్నిటిని ఒక ముళ్ళులాగా మనం భావించి బయటకు తొలగించుకోవాలంటే పిన్నిస్ ఎలాగైతే ఉపయోగిస్తున్నాం ముళ్ళు తీయటానికి, ఏ విధమైన జిల్లెడు పాలు ఎలాగైతే వేసుకుంటున్నామో ముళ్ళు తీయటానికి, అలాగా దేవుని వాక్యం మన హృదయంలోకి వేసుకోవాలి. అవన్నీ బయటికి వచ్చేస్తాయి. ముళ్ళులాగా ఉన్న మనలో ఉన్న కష్టాలనే ముళ్ళు, బాధలు అనే ముళ్ళు, ఇబ్బందులు అనే ముళ్ళు, లేకపోతే ఏదైనా లోటుపాట్లు కన్ను ద్వారా, చేతుల ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా ఏదో ఒకటి దేవునికి వ్యతిరేకంగా లేకపోతే మనకు వ్యతిరేకంగా మనమే శత్రువులుగా మారిపోతున్నామేమో, మనమే శత్రువులుగా మారిపోతున్నాము. ఒకసారి చూడండి, మన శరీరమే మనకి శత్రువు, మన శరీరమే మనకి శత్రువు. చిన్నపిల్లలను చూసిపోతుంది, కానీ హృదయానికి కూడా గంతులు కావాలి. అంటే ఏంటంటే దేవునిలో ఎదుగుదల కావాలి, దేవునిలో ఎదిగే ఫలము కావాలి. దేవుని వాక్యం ద్వారా అది సాధ్యము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఒక పట్టణం వైపు వెళ్తా ఉన్నారు. ఆ పట్టణం పేరేంటంటే యెరికో. ఈ యెరికో పూర్వకాలం ఏంటి ప్రియులారా ఎలాంటిదంటే దేవునికి వ్యతిరేకమైన స్థలము. ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రం దాటి యెరికోకుండా వెళ్తానికి ప్రియులారా అక్కడ ఆ ప్రాంతం వారు ఏం చేశాడు తెలుసా? రాజుగారు వీళ్ళందరూ కూడా జనమంతా వచ్చేస్తున్నారు, ఈ ప్రాంతంకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు, ఈ స్థలాలన్నీ కూడా కబ్జా చేసేస్తారు, ఆక్రమించేసుకుంటారు, ఇక్కడ ఉండిపోతారు జనం అని చెప్పి ఏం చేశాడంటే ఆ రాజుగారు ఏం చేశాడంటే వారు రాకుండా గోడలు కట్టేశాడు, ఎత్తుగా కట్టేశాడు, గోడలు చాలా పెద్దగా కట్టేశాడు, పడగొట్టలేరు ఎవరో కూడా. అలాంటి గోడలు కట్టించేశాడు. యెరికో గోడలు ఏం కట్టారు? ఆ గోడలు కట్టించేశాడు. ఆ జనమందరూ కూడా యెరికోలో ఉండడానికి రావట్లేదు. యెరికో దాటిన తర్వాత కనాను దేశంలో అనగా ఇశ్రాయేలు దేశంలో ఉండటానికి వస్తున్నారు జనము. వారికి ఏం భయం పుట్టుకుంది, ఇక్కడ ఉండిపోతారేమంత జనానికి మా ప్లేస్ సరిపోదు, ఈ ప్రాంతం గుండా వెళ్ళటం కదా, ఈ ప్రాంతంలో ఉండిపోతారేమని చెప్పి భయం వేసి గోడలు కట్టేశారు వాళ్ళు. అయితే దేవుడు ఇది దాటికి వెళ్ళాలి, ఏం చేయాలప్పుడు? దేవుని ఆరాధన చేస్తా ఉన్నారు. మీరు బల్లెల్ని గుణపాలని ఏ కట్లని కర్రలను పట్టుకుని పొడిచేయటం కాదు. అది ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఆరాధన చేయాలి, అక్కడ ప్రార్థన చేయాలి, వాటికి అవే పడిపోతాయి. దేవునికి స్తోత్రం. యెరికో గోడలు అడ్డు వచ్చిన
ఆరాధించిరే గంభీరముగా, ఎరికో గోడలో అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా, కూలిపోయెను అడ్డు గోడలో సాగిపోయేరి కనాను యాత్రలో, కూలిపోయెను అడ్డు గోడలో సాగిపోయేరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడే నిన్ను పొగడెదను, పడదాం. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడే నిన్ను పొగడెదను, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా హల్లెలూయా. వారు పాటలు మాత్రమే పాడారు. ఇందా మనం పాడాం కదా, మీరు ఉన్న చోటనే పాడితే ఏం ప్రయోజనం ఉండదు. ఎలా పాడారు వాళ్ళు? ఆరాధింతు నిన్ను దేవా, ఆరాధింతు ప్రభా ప్రభు అని పాడలేదు అక్కడ. వారి స్వరమే ఆయుధములాగా, వారి స్వరమే దేవుని సన్నిధికి చేరింది, వారి స్వరము తిరిగి గోడల వైపు చేరింది. ఎలా వచ్చిందంట? వారి ఆరాధన దేవుని చెంతకు వెళ్ళింది, ఆయన వారి ఆరాధనను తిరిగి ఆ యొక్క ఆరాధన 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 ఏమైపోయింది? గోడ పగిలిపోయింది, ఎరుక గోడలు బద్దలైపోయాయి. వారు అయ్యో గోడలు బద్దలేసిపోయినాయి బాబు అని భయం, మమ్మల్ని ఏమని చేస్తారేమని భయపడిపోతా ఉన్నారు. కానీ వారు ఏమైపోయారు? ఆ గోడల గుండా తొక్కుకుంటూ ఆ గోడల కాడి నుంచి వెళ్ళిపోయారు, అవతల పక్కకు సాగిపోయారు. వాళ్ళు అప్పుడు అనుకున్నా, అమ్మో మన కట్టించిన గోడలే పగిలిపోయి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మనం ఏం చేయగలం? వారు ఇక్కడికి అది ఉండవలసింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు అని చెప్పి ప్రశాంతంగా ఉన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన అటువంటిది. ఆరాధన ఎటువంటిది? ఆరాధన అమూల్యమైనది. నీ ఆరాధనే దేవుని చెంతకు చేరాలి, నీ ఆరాధన వినాలి. విని వినపడినట్లుగా ఇప్పుడు ఎవరైనా పిలవాలనుకోండి, పిల్లోడు బ్యాగ్ తగిలిసి వెళ్ళిపోతున్నాడు, పెన్ను వదిలేశాడు, లేకపోతే డబ్బులు వదిలేశాడు, ఆటోకి ఏదోటి అయిపోయింది, లేకపోతే స్కూల్కి కట్టుకెళ్ళి క్యారేజ్ మర్చిపోయాడు. మీరు ఏం చేస్తారు? ఆ చివరి దాకా వెళ్ళిపోయారు. ఏం చేస్తారు? క్యారేజ్ పట్టుకుని లేకపోతే డబ్బులు పట్టుకుని, ఏ పిల్లోడా ఇటురా అంటావా? కేకతావా? ఏం కేకేస్తా? మనకి ఎంత స్వరం ఉందో అంత స్వరంతో, బాబు క్యారేజీ మర్చిపోయావు ఏంటంట చెప్తాం కదా విషయము. ఏంటి? క్యారేజీ క్యారేజీ, డబ్బులు డబ్బులు అని చెప్తాం కదా. చెప్తామా? ఎందుకు చెప్తాం? అవి వినపడాలి. ఇప్పుడు దేవునికి మనసుతో ఆరాధన చేయొచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు, గుంపుతో ఆరాధన చేసేటప్పుడు స్వరమెత్తాలి. అందరి స్వరము స్వరమెత్తి ప్రభువుని ఆరాధన చెయ్యాలి. దేనికి స్తోత్రం. నీ స్వరము రావట్లేదా? పాడు. నీ స్వరం ఎంతవరకు ఉందో అంతవరకు పాడు, ఆరాధించేయి, దేవుని ఆరాధించాలి. నీ స్వరం ఎత్తి పాడినప్పుడు నీ కంఠం తెగుతుంది. నా పాటలు రావట్లేదంటే కాదు, పాటలు వస్తాయి ఇంకా. నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ స్వరం ఎత్తి పాడతాం, నీ కంఠం తెగుతుంది. కంఠం తెగమంటే కాదు కదా, శ్వాస ఫ్రీగా వెళ్తావు లోపలికి. ఎరుకో పట్టణము పూర్వకాల స్థితి చూసారా? అదే ఎరుకో పట్టణానికి మరలా యేసుక్రీస్తు వారి కాలంలో, యేసయ్య వారి కాలంలో యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారి గురించి చాలా మందికి తెలుసు. ఆ కాలంలో రావటం మాత్రము అప్పుడే వస్తున్నారు. యేసయ్య అద్భుతాలు చేస్తారు, పాపులను రక్షిస్తారు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన అనే విషయము అందరికీ తెలుసు. ఆ ప్రాంతానికి యేసయ్య వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అందరూ తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు చూడటానికి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారంటే వెళ్తారు కదా, ఏదైనా గొప్ప విషయాలు విన్నామంటే చూడటానికి వెళ్తారు కదా.
నేను స్తోత్ర. ఇటువైపు ఎమ్మెల్యే గారు వచ్చారంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారు వచ్చారంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా వస్తున్నారంటే చూడటానికి వెళ్తారు కదా. ఎలా చూడటానికి వెళ్తారు? అక్కడ స్థలం ఉండదన్నా, జనం ఎక్కువ ఉంటారన్నా సరే చూడటానికి అయితే వెళ్తా. ఇక్కడ యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు, అందరూ చూడటానికి వస్తున్నారు. రోగులు వస్తున్నారు, బాధల్లో ఉన్నవారు వస్తున్నారు, నెమ్మది లేని వారు వస్తున్నారు, ఇబ్బందులతో ఉన్నవారు వస్తున్నారు, యేసయ్యను చూడాలని ఆసక్తితో ఉన్నారు, వస్తున్నారు. వారిలో ఒక ఆయన ఆశపడుతున్నాడు. ఆయనకి ఏంటంట, ఆయన సుంకపు గుర్తుదారుడు. సుంకపు గుర్తుదారుడు అంటే ఇప్పుడు హరికృష్ణ గారు వాలంటరీ చేశారు. ఆయన వాలంటరీ, ఇక్కడ ఎవరున్నారంటే వాలంటరీ అంటే హరికృష్ణ గారు ఉన్నారు అనే టైప్లో చెప్పేవారు అప్పుడు. గుర్తు అంటే వాలంటరీ గుర్తు, ఒక పదవి. ఇక్కడ సుంకరి అంటే డబ్బులు వసూలు చేసే వడ్డీ వ్యాపారస్తుడు ఈ యొక్క జక్కయ్య. ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య. ఈ జక్కయ్య పొట్టివాడు. ఎవరైనా పొట్టివాడు అంటే ఈయన ఎంత పొట్టిగా ఉన్నాడంటే చూడండి, అందరిలో ఉంటే ఆయన నాకు కనపడడు అనుకుని అందరితో పాటు వెళ్ళలేకపోయాడు. అంటే ఏంటంట, ఆయన చూడటానికి ఆయన ఎత్తుగా లేడు, పొట్టివాడు. ఎవరు? జక్కయ్య. ఈయన కూడా యేసయ్యను చూడాలని ఆశపడతా ఉన్నాడు. వెళ్ళాడు, జనం గుంపులుగా ఉన్నారు, కనపడలేదు యేసయ్య. ఈయన ఒక ఆలోచన చేశాడు. ఏమిటి ఆలోచన అంటే, ఓ చెట్టు చూశాడు. ఆ చెట్టు వెళ్ళే దారిలో ఉంది. ఆయన ఇటే వస్తాడు. ఆయన ఏంటంట, ఈ దారి గుండా వస్తాడో కాబట్టి అక్కడ జనం గుంపులుగా ఉన్నారు, మనకు అవకాశం లేదు. ఇటే వస్తాడు కాబట్టి ఇక్కడ ఉన్న చెట్టు ఎక్కేద్దాం. చెట్టు ఎక్కే చూద్దాం. ఎవరిని చూడ్డాకే? యేసయ్యను చూడ్డాకే. దేని స్తోత్రం. చూడటానికి వచ్చాడు. ఎందుకొచ్చాడు ఆయన? చూడటానికి వచ్చాడు అంతే. ఏదో చూద్దాం, ఆయన్ని ఏ అద్భుతాలు చేశాడంట, ఏంటో చూద్దాం, ఏంటో అందరూ జనం వెళ్ళిపోతున్నారంట, అంత ప్రచారం అయిపోయింది, ఆయన ఎలా ఉంటాడు ఏంటో చూద్దాం అనుకుని మేడు చెట్టు ఎక్కేశాడు. మేడు చెట్టు గుణం తెలుసు కదా మనకి. ఆ చెట్టు యొక్క గుణం ఏంటి? మేడు పండు చూడు మిలమిల మెరుగును, పొట్ట చీల్చి చూడు పురుగులుండును. ఆ మేడు చెట్టు యొక్క గుణము నిగనిగాల ఆడుతుంది కాయ. దాన్ని పొట్ట అంటే దాన్ని పగలగొట్టి చూస్తే ఎలాగొట్టదు, లోపల పురుగులు ఉంటాయంట. అంటే పురుగులకి ఆనవాలు, అది పురుగులు ఎక్కువగా నివసించే చోటు. నేను స్తోత్రం. ఏ చెట్టు ఎన్నుకున్నాడు? మేడు చెట్టు. ఇప్పుడు తనలో ఎలాంటి గుణం ఉంది? సుంకరి. సుంకర తత్వం అంటే వడ్డీ వ్యాపారస్తుడు, డబ్బులు వసూలు చేయటంలో ఏంటంటే తన గుణం ఏమిటిది? కాఠిన్యం కలిగిన వాడు, కఠినత్వం కలిగిన వాడు. దయ దాక్షిణ్యం అనేది ఏది తనలో లేదు. పైకి అందంగా ఉన్నది పండు, లోపల ఎలా ఉంది? పురుగులు ఉన్నాయి. పైకి చక్కగా ధనవంతుడిలాగా అంతా కనబడుతున్నాడు, మనసు ఎలా ఉంటుంది? పురుగులు పట్టేస్తుంది అంటారు. చాలా మంది అంటారు, నీ మనసు పురుగులు పట్టేస్తుంది, నీ మనసు చీకటి, నీ మనసు చెడుది అంటారు కదా. అదే పురుగులు పట్టేయటం. తన గుణానికి తగినట్లుగా ఆ చెట్టు ఎక్కేశాడు. తనలో ఉన్న ఆశ ఏంటి? చూడాలి. యేసయ్య వస్తా ఉన్నాడు. యేసయ్యకి ఎవరైనా చెప్పారా, అయ్యా మీరు అటుపక్క వెళ్తుంటే చెట్టు విలువకు ఆయన ఉంటాడు, ఆయన పిలవండి బాబు కిందకి అని ఎవరు చెప్పలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అందరూ ఆయన మీద పడిపోతూ ఉన్నారు, మీదకి వచ్చేస్తున్నారు. అప్పుడు యేసయ్య ఆయన వైపు చూసి, చదవండి వాక్యం, ఆయన వైపు చూసి ఆయన ఆ చోటుకి దిగి వచ్చినప్పుడు, యేసయ్య ఆ చోటుకి వచ్చాడు. అంటే ఏది ఆ చోటు ఏంటిది? మేడు చెట్టు ఉన్న చోటుకి. విన్నారా? యేసయ్య వచ్చాడు ఆ చోటుకి. ఈయన అనుకున్నది జరిగిందా జరగలేదా? ఇప్పుడంటే అక్కడ ఆయన ఆ చోట్లో లేడు. ఈయన ఎలాంటి తెలివి, ఇటువైపే వస్తాడో. మనలో చాలా మంది అనుకుంటారు కదా, దేవుడు వస్తున్నాడు మన దాకా వస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోలే మన ఇంటి వైపే వస్తాడు అనుకుంటారు కదా. ఎవరైనా మన వైపు వస్తారో అప్పుడు చూద్దాంలే, ఏ అధికారం వచ్చి చూద్దాంలే, మన పక్క నుంచి వెళ్తాడు చూద్దాంలే అని ఇంటికాడ కూర్చుంటారు కదా కాసుకుని. అలాగే వాలంటీర్లు ఇప్పుడు పెన్షన్ ఇచ్చే వాళ్ళు వస్తారు, పెన్షన్ ఇచ్చి మన ఇంటికి వస్తారు కదా, అక్కడికి వచ్చేమన్నారు కదా, అందరూ గుంపు దగ్గర ఒకప్పుడు ఇంటికి వస్తున్నారు కదా. అదే స్తోత్రం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈయన ఆలోచన చేసిన ఆలోచన మొదటిదేంటి? ఇటువైపు వస్తాడు. వచ్చారా?
వచ్చాడు కదా. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? చెట్టు ఎక్కాడు. నేను స్తోత్రం. చెట్టు మీద ఉన్నాడు. ఆయన అటువైపు వచ్చినప్పుడు యేసయ్య ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడు. ఎవరు? యేసయ్య. ఆ కన్నులెత్తి చూడటము. ఈయన జనాల్లో ఎవరున్నారు ఎక్కడున్నారని వెతుకుంటాడా? ఇంకా వెతుకోడు. కానీ ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. జనాలను చూడటం కోసం, జనాల్ని బాగు చేయటం కోసం కాదు. ఎందుకు వచ్చాడంటే 10వ వచనం చదవండి. పేపర్ తిప్పి పొదటి 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడైన యేసయ్య వచ్చినని. దేనికి స్తోత్రం. ఎందుకు వచ్చిన ఆ ప్రాంతానికి? అసలు నశించిన దానిని. నశించిన దానిని అంటే ఈ నశించిపోతుంది ఎవరు? ఇప్పుడు జక్కయ్య. వెతకాడు, వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? చెట్టు మీద ఉన్నాడు. ఎక్కడ దొరికాడు? చెట్టు మీద దొరికాడు. చెట్టు మీద చూస్తూ ఉన్నాడు పొట్టి జక్కయ్య. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. ఆయన పేరు పిలిచేస్తున్నాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. ఎప్పుడు యేసయ్య జక్కయ్యని చూడలేదు, జక్కయ్య యేసయ్యని చూడలేదు. ఎప్పుడైనా చూస్తుంటే చెట్టు ఎక్కుతాడా? మొన్న చూసేసాను అనుకుంటాడు. ఎప్పుడు ఇద్దరికి పరిచయాలు లేవు. కానీ ఏం చేస్తాడు? నేను చెట్టు ఎక్కున జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా 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 రా. దిగాడు. దిగ్గానే ఎంత ప్రాముఖ్యత ప్రియులారా. అందరూ ఏం కోసం చూస్తుంటే ఈయన ఎవరి కోసం చూస్తున్నాడు? జక్కయ్య కోసం. ఇదేంటి దీని ముందే తెలిసేనా? అలాగా చాలా మంది ఉంటారు కదా పరిచయాల కోసం. నాకు కూడా పరిచయం చేయవు, నాకు కూడా పరిచయం చేయమంటారు, ఉంటాయి కదా అటువంటి. అలాగా జక్కయ్య రాగానే, నేడు నీ ఇంటికి వస్తాను. నీ ఇంటికి ఏమొచ్చింది ఇప్పుడు? రక్షణ. నేడు నీ ఇంటినా చదవండి కింద. నేడు త్వరగా దిగిరమ్ము. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద దేని స్తోత్ర. ఈయన ఏంటంటే చెట్టు దిగ్గానే సంతోషించాడు పిలవగానే. ఎందుకు వచ్చిందో సంతోషం? సంతోషం ఎవరికైనా వస్తుంది కదా. ఆశతో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన రోడ్డు అంటే వెళ్ళారు. ఈ వెళ్తా చూసి పవనం అన్నారు అనుకోండి, నా పేరు పెట్టి పిలిచాడు బాబాయ్, బాబాయ్ అందరూ అని చెప్పి అనుకుంటారు కదా. అనుకుంటారా? సంతోషించరా? పేరు పెట్టి పిలితే ఏమనుకుంటారు? అయ్యో ఈ నా పేరు ఎలా తెలిసింది, నన్ను అందరిలో ఉండగా పిలిచాడు ఈయన అని సంతోషపడతారు కదా. అలాగే జక్కయ్యను పేరు పెట్టి పిలవగానే జక్కయ్య సంతోషించి ఆయనను చేర్చుకున్నాడు. ఆయనను చేర్చుకోవటం అంటే ప్రియులారా హృదయంలోకి చేర్చుకున్నాడు. ఇప్పుడు హృదయంలో ఏముంది? ఇప్పుడు పురుగు, పాపం అనే చీకటి. ఇప్పుడు ఆ పురుగు ఏమైపోయింది? వెళ్ళిపోయింది. యేసయ్యను ఎప్పుడైతే చేర్చుకున్నాడో హృదయం ఆనందంతో నిండింది. నా హృదయమో ఎంతగా మారేనో, నా హృదయమో ఎంతగా మారేనో, నా హృదయమో ఎంతగా మారేనో, నాలో యేసు వచ్చేనందున, నాలో యేసు వచ్చేనందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, రక్షణానంద సంతోషం. స్తోత్ర. ఇది ఏ సంతోషం? రక్షణానందం. తనలో ఉన్న పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని తీసేసుకున్నాడు. హృదయంలోకి యేసయ్యను చేర్చుకున్నాడు. మేడు చెట్టు పురుగులు ఉంటాయన్నట్లుగా ఈయనలో ఏముంది? శుంకరతత్వం, కఠినత్వం, ప్రేమతత్వం లేదు, విసుగుదలిచ్చే తత్వం, ధనవంతుడనే మనస్తత్వం. ఏ లోటు లేదు ఆయనకి. అదంతా పోయింది. యేసయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంట ఉంటాను. నేను ఇంట ఉండటం అంటే హృదయం. ఇంట్లోకి వెళ్ళక ముందు ఇంట్లోకి వచ్చాడు ఆయన, హృదయంలోకి వచ్చేసాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఎవరు? యేసయ్య. ఆయన రావటమే రక్షణ. నీ దగ్గరికి, నీ హృదయంలోకి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో యేసయ్య వచ్చారు.
నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు ఆయన. నీ హృదయం వింతగా మారాలి. ఇంతకు ముందు ఉన్నది మారటమే వింత. ఇంతకుముందు నీ హృదయంలో లేని సంతోషం తిరిగి రావటమే వింత. నీ హృదయంలో వచ్చిన ఆనందమే నీకు కలిగే వింత. దానికి స్తోత్రం. హల్లెలూయా. వారు యేసయ్యను తీసుకుని, ఆయన జక్క యేసయ్యను తీసుకుని ఇంటికి వెళ్తా ఉన్నాడు. తనకు రక్షణ వచ్చేసింది. ఇక్కడ విషయాన్ని చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ పేరు పెట్టి పిలిచారు, అలాగని సంతోషపడట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారు? సనుక్కుంటున్నారంట, కుళ్ళుకుంటున్నారు. సనుక్కోవటం అంటే కుళ్ళుకుంటున్నారు. ఈయనేంటి మనం అందరం పరిశుద్ధులమే కదా అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. అలా ఆయన తప్పు చేసాడు, పాపలని చూపిస్తున్నట్లుగా. వాళ్ళు ఏం దేవుడే చెప్తున్నాడు, నీవు 1,000 చూపిస్తే 4,000 మన. దేని వాక్యం చెప్తుంది? నీలో నీ కంట్లో ఉన్న దూలమును చూడక ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాం. ఫస్ట్ నీ కన్నుని తేటగా కనబడిన ఎడల నీకు సమస్తమును తేటగా కనబడతా. అంటే ఏంటంట, నీలో పాపం ఉంచుకుని కనపడేవాడు అందరూ కూడా పాపులే పాపులు అంటే ఎలా కూర్తుంది? నీలో ఉన్న పాపాన్ని తీసేసుకో, ఎదుటి ఉన్నవాడు పాపో పరిశుద్ధుడు నీకు కనబడతాడు. నేను స్తోత్రం. అదే చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేశాడు? వీళ్ళ దగ్గర వీళ్ళ మనుషులు అన్నట్లుగా, ఈయనేంటి పాపి దగ్గరికి వెళ్తున్నాడు, పాపం చేసి ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? పాపుల కోసం వచ్చాడు. అక్కడ దేనికి వచ్చాడు? నశించిన దాన్ని వెదక రక్షించకు. ఆయన వచ్చింది అందుకు. వాళ్ళు చెప్తుంది కూడా కరెక్టే. ఆయన వచ్చింది దేనికి? పాపులు రక్షించక వచ్చాడు. పాపుల దగ్గరికి వెళ్తాడు. నీతిమంతుల దగ్గరికి వెళ్తాయన. నీతిమంతులు ఆయనతో ఉంటారు. ఇంకా దానికి స్తోత్రం. ఆయనను వెంబడిస్తారు నీతిమంతులు. పాపులను రక్షించక వచ్చాడు కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. ఆయన ఎందుకు వచ్చాడు? దేవుడు ఎందుకంట లోకమును ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ లోకంలో ఉన్న పాపుల్ని ప్రేమిస్తాడు. ఆయన నీతిమంతులను కూడా ప్రేమిస్తాడు. పాపినైన నన్ను కరుణించు ప్రభు అంటే ఏం చేస్తాడు? ఆయన కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైల్వే స్టేషన్ కాడ అంట ప్రియులారా ఆడుకుంటున్నారంట కొందరు. ఆడుకునే వారిలో బాగా నీట్గా ఉన్న వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. ఒక రోగి అక్కడ ఉన్నాడు. ఒళ్ళంతా కురుపులు, చీము నెత్తురు కారిపోతుంది. ఆయన గుట్టతోటి ఇలా తడుపుకుంటూ తుడుచుకుంటూ అక్కడ ఉన్నాడంట. ప్రియులారా అటువైపు అందరూ వస్తున్నారు. ఆ అడుక్కునే వారికి అందరూ మామూలుగా నీటుకున్న వాళ్ళకి దగ్గరికి వచ్చి వేస్తున్నారు డబ్బులు. ఈయన దగ్గర మాత్రం దూరం ఉండి విసిరుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఈయన దగ్గర కంటే వెళ్ళకుండా దూరం ఉండి విసిరేస్తున్నారు చెప్పులోకి. ఇప్పుడు చూసే వాళ్ళకి కరెక్టే కదా, అది అందరూ బాగున్నారు, బాగున్నోడి దగ్గరికి వెళ్తారా? ఆ రోగి ఉన్న దగ్గరికి ఎవరు వెళ్తారు? దగ్గరికి వెళ్ళి ఎవరు వేస్తారో అని చెప్పేసి ప్రియులరా అనుకుంటా ఉన్నారు. ఆ రోగి అనుకుంటున్నాడు, నిజమే అందరికైతే దగ్గరుండి వేస్తారో, నన్నేమో ఇక చిల్లర నాకే వేస్తారో, ఇది అటు వెళ్ళిపోతుంది అవన్నీ ఏరుకుని తీసుకుంటూ ఉండాలి. నా పరిస్థితి ఇటువంటిది, నన్ను ఎవరు ప్రేమిస్తారు చెప్పు, నా దగ్గరికి ఎవరు వస్తారు చెప్పు అని చెప్పేసి బాధపడతా ఉన్నా. ప్రియులరా బాధపడతా ఉన్నా. అయితే యేసుక్రీస్తు వారు అటువైపు వెళ్తా ఉన్నారట. అయితే వాళ్ళందరికంటే ముందుగా ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఆయనను హత్తుకుని కౌగిలించుకున్నాడంట. ఇదేంటంటే కుష్టి వ్యాధి గురించి అన్నమాట. కుష్టి వ్యాధి ఉన్నవాడిని, అక్కడ రోగుల్ని యేసయ్య మీరు ట్రైన్ కాడని చెప్తున్నాను కానీ అది యేసయ్య చేసింది. దానికి స్తోత్రం. యేసయ్య ఏం చేశాడు? వాక్యం ఉంది, ఏం చెప్తున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళి హత్తుకుని స్వస్థపరిచాడు. దానికి స్తోత్రం. దూరం ఉండి బాగా అయిపో అనలేదు, అక్కడ దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాడు. చీము నెత్తురు కారిపోయి దగ్గరికి ఎవరిని వెళ్తారా? చిచ్చి బాబా ఈగలు పట్టేసిన దగ్గరికే తినరు.
ఈగలు పట్టేసిన దాన్నే తినరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకోగలదురా, ముట్టుకోగలదురా? యేసయ్య వెళ్ళి ముట్టుకున్నాడో, పట్టుకున్నాడో, హత్తుకున్నాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు ఎవరిది ప్రేమ? అదే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. రోగిని పట్టుకోవటమే కష్టమైపోతుంది. మరి పాపాత్మే రోగి కంటే డేంజరు. పాప ఎలాంటి వాడు? రోగి కంటే డేంజరు. అతను ఎవరు హత్తుకోలేరు. పాపం చేసిన వాడిని పాపం చేశాడు అంటారు తప్ప పరిశుద్ధి అనరు. అదే డేంజరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి దొంగతనం చేసిన వాడు దొరికాడు అనుకోండి, జీవితాంతం దొంగగానే చూస్తా. ఇంకా అన్నాళ్ళు ఏ తప్పు చేసినా ఇంకా తనే ఏదైనా సరే అనుమానిస్తుంటారు. పక్క నుంచి వెళ్ళినా, మన ఇంటి పక్క నుంచి వెళ్ళాడు అనుకోండి, మన ఇంటి వెళ్ళేదాన్ని కనపట్టలేదు అనుకోండి, ఆడు అలాగే వెళ్ళాడు ఇప్పుడే, మనకే పోయిందేమో అనుకుంటాడు. అది అలా ఉండిపోద్ది అంతే. అంతేకాదు, నమ్మకం లేకపోతే మనిషి మీద ఎప్పటికీ నమ్మకం పుట్టదు. మనిషి మీద నమ్మకం, దొంగతనమని కాదు. నమ్మకం అనేది ఏంటంటే, నమ్మకం అంటే ఏంటి? ఈ పని చేస్తే నమ్మకంగా చేస్తాడు, ఈ పని చెప్తే నమ్మకంగా చేస్తుంది అని నమ్మకం మనలోకి కల్పించుకోవాలి. ఆ నమ్మకమే మనల్ని ఏం చేస్తాడట? పైకి లేపుతుంది. మనుషుల దగ్గర మనం నమ్మకంగా ఉండాలి, దేవుని దగ్గర కూడా నమ్మకంగా జీవించాలి. వారు అనుకున్న మాట ఏంటంటే, పాపిల దగ్గరికి వెళ్తున్నాడు ఆయన అని. ఆయన వచ్చింది ఎందుకంటే ఆ నశించిన దాన్ని రక్షించడానికి వెతుకుతూ ఉన్నాడు, వెతుకుంటూ వస్తున్నాడు. ఎరుగో పట్టణం కూడా దొరుకుతారేమో అని ఎత్తుకుంటూ వస్తున్నాడు యేసయ్య. వెతుకుతుంటే దొరికింది ఎవరో? జక్కయ్య. జక్కయ్య హృదయంలో సంతోషం రాగానే ఏం చెప్తాడు ఆయన? అయ్యా, నేను ఇక్కడి నుంచి నా దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసి బేదలకి ఇచ్చేస్తాను. నా దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్ళి బేదలకి పంచిపెట్టేస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను దోచేసుకుంటే, అన్యాయంగా లాగేసుకుంటే వారికి 10 నేను చెల్లించేస్తాను. నాకు అది వద్దు, ఇంకా ఆస్తి పాస్తులు నాకు వద్దు అన్న. ఆవిడ ఏం చెప్తాడంటే, ప్రియులారా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్న యేసయ్య, చెల్లించేస్తాను, ఇచ్చేస్తానని చెప్పాను. అప్పుడు ప్రియులారా, నేను చూడతాను ప్రియులారా, మాటలు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు, ఇతను అబ్రహాము దానికి స్తోత్ర. ఎలాంటి వాడంట? అబ్రహాము కుమారుడు. ఇప్పుడు ఆయన రక్షించక వచ్చిన, ఆయన రక్షించడా లేదా? రక్షించడా? ఈ అంత సంతోషం ప్రియులారా. రక్షణ అంటే ఏంటనుకున్నారు? అదే పాత జీవితము, మాలిన్యమైన జీవితాన్ని మార్చుకోవటమే రక్షణ. కఠినత్వ జీవితాన్ని మార్చుకోవటమే రక్షణ అని చెప్పిన మాటలోనే ఉన్నాయి. నేను నా దగ్గర ఉన్న ధనము అమ్మేసి ఎవరికి ఇస్తా అన్నాడు? పేదలకు ఇచ్చేస్తారన్నాడు. అంటే ఏంటి అక్కడ? తన దగ్గర ఏముంది? పేదలకు ఇచ్చేస్తాను, నాకు వద్దు అంటున్నాడు. ఎవరి దగ్గర నేను అన్యాయంగా లాక్కుంటే అన్నాడు కదా, అన్యాయంగా లాక్కున్నాడు అంటే కఠినుడు. సుంకరండి అంటే కఠినుడు. అన్యాయంగా లాక్కుంటే ఏం చేస్తాను? తిరిగి చెల్లించేస్తాను, ఇచ్చేస్తాను వాళ్ళకి అంటావు. తన హృదయం ఏమైంది? ఇప్పుడు యేసయ్యను చేర్చుకుంది కాబట్టి. ఇతడు అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం నీతిగా బతికాడు, ఇతను కూడా నీతిగా మార్చబడ్డాడు. మనము కూడా ప్రియులారా, మనము కూడా యేసయ్యను చేర్చుకునే వారిగా ఉండాలి. మొదట ఏం చేశాడు? చూశాడు, సంతోషించాడు, రక్షణ పొందుకున్నాడు. తన రక్షణకు విలువ ఏంటంటే ఇచ్చేసాడు. 4 పాయింట్లు ఏంటంటే, చూశాడు. మీరు ఎప్పుడైనా యేసయ్యను చూసారా? అయ్యి మాకు ఎప్పుడు కనపడలేదండి, ఎప్పుడు చూడలేదు. నీ కన్నులకు ఆయన ఎప్పుడు కనపడ్డావు, మీ కన్నులకు ఎప్పుడు కనపడవు. మనసుతో చూడాలి. ఎక్కడ చూడాలంట? మనసుతో చూడాలి. ఆ మనసుతో చూసేటప్పుడు ప్రభువు నీకు కనబడతాడు, ప్రభువు నీకు బోధిస్తాడు. ఆయన రూపం నువ్వు చూసి, నీకు ఒక రూపాన్ని చూపించినప్పుడు నీ మనసు సంతోషిస్తుంది. సంతోషం, ఆ సంతోషం ఎప్పుడు పుట్టదు? ఆ సంతోషం అప్పుడే పుడుతుంది. దేనికి స్తోత్రం. ఆ సంతోషము ఆనందం. ఆ సంతోషంలో నీకు కష్టం ఉందన్న విషయమే గుర్తురాదు. ఆ సంతోషం నీకు బాధలు ఉన్నాయన్న విషయం గుర్తురాదు. ఆ సంతోషం నీకు లోట్లు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి అన్నదే గుర్తురాదు. ఆ సంతోషము. అప్పుడు ఆ సంతోషంలో నువ్వు ఏమని చేసుకుంటా? యేసయ్యను చేర్చుకుంటా. ఆ సంతోషంలో ఉండగానే, ఆ సంతోషం నీ హృదయంలో పుట్టగానే నీ హృదయంలోకి యేసయ్య వస్తాడు. నువ్వు ఎలా అంటే అప్పుడు రక్షణ పొందుకుంటా. యేసయ్యను హృదయంలోకి చేర్చుకోవటమే రక్షణ. నీ హృదయంలోకి చేర్చుకుంటా. నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీకు కలిగింది ఏది విలువైంది? మా ఇంటి ఇది విలువైంది, అది విలువైంది, ఇది విలువైంది అనుకుంటా. అది విలువైందో చూడు. ఇంకా నీ హృదయంలో యేసయ్యే నీకు విలువైన వాడు. ఎవరు విలువ కనబడతా నీకు ఎక్కువగా?
దేవుడే కనబడతాడు. దేనికి స్తోత్ర. విలువైన వ్యక్తిగా నిన్ను దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ విలువైన వ్యక్తి నీ హృదయంలోకి రావాలి. ఆ పాపులు రక్షించకు వచ్చిన ఆయన పాపుల్ని రక్షించాడు. నేను ఒకప్పుడు పాపినే, దేవుడు నన్ను కరుణించి రక్షించాడు, సేవలో నిలుపుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా.